వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇవాళ ఒక ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరైతే జనరల్ డిగ్రీతో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవి ఇలాంటి లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమున్నా కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్గా వస్తుంటుంది. ఇవి క్లర్క్ పోస్టులు మొత్తం మనకు 6,128 ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ బ్యాంకులలో భర్తీ చేయబోతున్నారు. మీరు డిగ్రీ కనుక పాస్ అయ్యి జాబ్ కోసం ఎవరైతే మరి వెయిటింగ్లో ఉన్నారో వారికైతే మంచి సెక్యూర్డ్ జాబ్ అని మనం అనుకోవచ్చు. ఐబీపీఎస్ రీసెంట్గా బ్యాంక్ క్లర్క్ పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ బ్యాంకులలో క్లరికల్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మనము ఏ బ్యాంకులలో ఈ ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయో చూద్దాం. ఇక్కడ మీరు గమనించండి, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, అదేవిధంగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకి తెలంగాణలో 104 వేకెన్సీస్ ఉన్నాయి. ఏపీలో 105 ఖాళీలు అయితే ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి 209 వేకెన్సీస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఎలిజిబిలిటీ చూస్తే 2024 జూలై 1 నాటికి అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బీఏ, బీకామ్, బీజెడ్సీ ఏదైనా కావచ్చు. ఇకపోతే కంప్యూటర్ సిస్టమ్స్పై ఆపరేటింగ్ వర్కింగ్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. దీనికి సంబంధించి అభ్యర్థులకు కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా లాంగ్వేజ్లో సర్టిఫికెట్ కానీ, డిప్లొమా కానీ, లేదా మీరు ఏదైనా సబ్జెక్ట్తో కంప్యూటర్తో డిగ్రీ చేసి ఉన్నా కూడా, లేదంటే ఒక డిప్లొమా సర్టిఫికెట్ ఉన్నా కూడా మినిమం మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది. మీకు ఒక సర్టిఫికెట్ ఉన్నా కూడా సరిపోతుంది. ఐటీ ఒక సబ్జెక్ట్గా హై స్కూల్ లేదా కాలేజీ లెవెల్లో చదివి ఉంటే ప్రియారిటీ అని చెప్తున్నారు. అది ఎలిజిబిలిటీ ఉంది. ఇక లోకల్ లాంగ్వేజ్లో ప్రావీణ్యం అంటే మీరు తెలుగు రాష్ట్రాలలో కనుక అప్లై చేసుకుంటే అంటే అన్నిటికీ వర్తిస్తుంది. ఒకవేళ మీకు తెలుగు మీద పట్టు ఉంటే ఈ స్టేట్లోనే మీకు అవకాశం ఉంటుంది. ఏజ్ వచ్చేసి మనకు 2024 జూలై 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ళ మధ్య ఉండాలి. ఇక రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీలకు అయితే 5 years వరకు ఛాన్స్ ఉంది. ఓబీసీలకు అయితే 3 ఏళ్ళు ఛాన్స్ ఉంది. పిహెచ్సి వాళ్ళకైతే 10 ఏళ్ళు వయోపరిమితిలో సడలింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. 2 దశల్లో ఎంపిక అనేది ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు, తర్వాత మెయిన్స్ కండక్ట్ చేస్తారు. 2 కూడా ఆన్లైన్ ద్వారానే కండక్ట్ చేస్తారు. అంటే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, సిబిఆర్టీ అని మనం అనుకోవచ్చు. ఇక ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీంట్లో మనకు ఏముంటాయంటే సబ్జెక్టులు చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, రీజనింగ్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ ఇస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు. టైం వచ్చేసి 1 hour. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా మనకి పోస్టుల సంఖ్యను బట్టి మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ కనుక చూస్తే 1 minute, ఇది కూడా ఆన్లైన్ విధానంలోనే కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. మరి దీంట్లో చూస్తే మనకు జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే మనకు ఇండియన్ ఎకానమీ మీద, బ్యాంకింగ్ సిస్టమ్ మీద, ఆర్బీఐ మీద క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఫోకస్ చేయడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ అంటే 10th క్లాస్ వరకు ఉన్న గ్రామర్ పాయింట్స్ ఫోకస్ చేయండి. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం 190 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ 200 మార్కులు ఉంటాయి. 160 minutes టైం ఇస్తారు మీకు. ఇక మీకు ఈ రాష్ట్రం నుంచి పరీక్ష రాసే అభ్యర్థులు మీకు ఇంగ్లీష్ లేదా హిందీ లేదా తెలుగు లేదా ఉర్దూ భాషలో కూడా మీరు రాసుకోవచ్చు. చూడండి, తెలుగులో కూడా మీకు రాసుకోవడానికి అవకాశం ఉంది. మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మనం. ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామ్లో కూడా మీకు నెగటివ్ మార్కింగ్ విధానం ఉంది. గమనించండి, ప్రతి తప్పు జవాబుకి 0.25 మార్కులు అయితే కోత విధిస్తారు. మెయిన్లో వచ్చిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ఈ ఉద్యోగాలు బ్యాంకింగ్లో ఉన్నటువంటి 6,128 పోస్టులకు సంబంధించి లేటెస్ట్ తాజా ఇన్ఫర్మేషన్. ఒకసారి మనం లాస్ట్ డేట్ చూద్దాం. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి మనకి జూలై 21, చాలా రోజులు ఉంది. ఇంకా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆగస్టులో ఉంటుంది, మెయిన్స్ వచ్చేసి అక్టోబర్లో ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి, వెబ్సైట్ అడ్రస్ ఉంది www.ibps.in ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. సో ఇది మనకి ఈరోజు మీకు అందిస్తున్న లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. మరో ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ రేపటి వీడియోలో మీరు చూడండి.